వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందికి ఇచ్చే ఇళ్ల పట్టాలపై వెంకటేశ్వర స్వామి ఫోటోతో పాటు సీఎం జగన్ ఫోటో వేయడాన్ని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు పట్టణ గాంధీ చౌక్ సెంటర్ నందు ధర్నా నిర్వహించారు. పాడిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ఇళ్ల పట్టాలపై సీఎం జగన్ ఫోటోలు తొలగించాలని డిమాండ్ చేశారు. టీటీడీ ఒక ఆధ్యాత్మిక కేంద్రమని, కానీ ప్రభుత్వం దానిని ఒక ఆదాయ వనరుగా చూస్తుందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి హిందూ విశ్వాసులపై మరియు దేవాలయాలపై అనేక దాడులు జరిగాయని, ఇంతవరకు దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోలేదని చెప్పారు. టీటీడీ సిబ్బందికి ఇచ్చే ఇళ్ల పట్టాలపై వెంకటేశ్వర స్వామి ఫోటోతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవడం అతని యొక్క ప్రచారానికి పరాకాష్ఠగా నిలుస్తుందన్నారు. ఇది హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందని, దీనిని ఉపసంహరించుకోవాలని పాడిబండ్ల రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మంచాల రత్నరాజు, జిల్లా యువమోర్చా అధ్యక్షులు మైలా హరికృష్ణ, మద్దెల కృష్ణకాంత్, అన్నవరపు వేణు, బెట్రా కనకదుర్గ, లక్ష్మి, కడియాల నందకిషోర్, సికా రవీంద్ర, కుశల్ రాజ్ జైన్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. ఏదైతే హిందువుల ఆధ్యాత్మిక రాజధానిగా భావిస్తామో అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే వ్యక్తులకి ఇచ్చిన ఇళ్ల పట్టాలపైన వెంకటేశ్వర స్వామి ఫోటోతో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, హిందూ వ్యతిరేకి, హిందూ ద్రోహి జగన్మోహన్ రెడ్డి యొక్క ఫోటోని వేయటాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈయనకి హిందూ మత యొక్క విశ్వాసాలపైన ఎటువంటి విశ్వాసం లేదు, హిందూ దేవాలయాల మీద విశ్వాసం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ఆధ్యాత్మిక కేంద్రం, కానీ ఈయన దృష్టిలో అది కేవలం ఒక ఆదాయ వనరుగా చూస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డికి ఆ హిందూ దేవాలయాల మీద ఎందుకింత వివక్ష అని సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. హిందూ దేవాలయాల పవిత్రతను కించపరిచే విధంగా ఈయన చర్యలు, అదేవిధంగా హిందువుల మత విశ్వాసాల మీద ఈయన దాడులు. ఈరోజు మనం చూస్తే ఈయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి హిందూ రథాల మీద దాడులు, విగ్రహాల మీద దాడులు, దేవాలయాల్లో చోరీలు, ఇప్పటి వరకు వాటిల్లో ఏ ఒక్క వ్యక్తిని కూడా ఈయన అరెస్టు చేయకపోవటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈయన ఈ మతాన్ని కించపరచడానికే సీఎం అయ్యాడా అనిపిస్తూ ఉంది. సీఎం అయిన దగ్గర నుంచి ఏదో విధంగా ఈ మతం మీద జనాల్లో విశ్వాసం సన్నగిల్లేలా చేసి వేరే మతంలోకి వీళ్ళందరినీ మార్చడానికి ఏదైనా కుట్ర చేస్తున్నాడా అనే విధంగా ఈయన ప్రవర్తన చూస్తూ ఉంటే అనుమానం కలుగుతూ ఉంది. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే వారికి ఏదైతే ఇళ్ల పట్టాలు ఇచ్చారో వాటిల్లో వెంకటేశ్వర స్వామి ఫోటో పక్కన ఈయన ఫోటో వేసుకున్నాడంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోవాలని, లేదంటే చాలామందికి చాలా గతి పట్టింది, అలాంటివి మీకు కూడా పట్టకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మంచి బుద్ధితో ప్రవర్తించాలని మేము సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె 3వ రోజుకు చేరింది. 3వ రోజు సమ్మెలో భాగంగా దీక్షా శిబిరం వద్ద కార్మికులు చెవులో పూలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, హెల్త్ ఎలివెన్స్ వర్తింపజేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి మంగళగిరి వెంకటేశ్వర్లు, యూనియన్ నాయకులు విజయలక్ష్మి, నాగరాజు, రాచూరి వెంకటేశ్వర్లు, సుభద్ర, దుర్గా ప్రసాద్, దారా చంటి, దార్ల పద్మ, రెడ్డి రామయ్య, ముత్యాల పద్మావతి తదితరులు పాల్గొన్నారు. కార్మికుల యొక్క సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా 3వ చేరింది. ఈ సమ్మె యొక్క ప్రధానమైన డిమాండు, ఇప్పటికీ మేము పదే ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. కనీస వేతనం 26,000 చేసి పర్మిట్ చేయమని కోరుతూ ఉన్నాం. ఈ తెనాలి మున్సిపాలిటీలో మా మున్సిపల్ కార్మికులతో పాటు వివిధ సంస్థల్లోనూ, అట్లాగే షాపింగ్ మాల్స్లో, కుమార్ పంపులు, అట్లా రకరకాల సంస్థలో పనిచేసేటువంటి కార్మికులు దాదాపు 3,200 మంది పైచిలకు ఈఎస్ఐ కార్డు హోల్డర్లుగా ఉన్నారు. కానీ ఇక్కడ గత 13 నెలల నుంచి ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటు చేయడం జరగలేదు. అట్లాగే 24 గంటల పాటు అందుబాటులో మేల్ ఫిమేలు డాక్టర్లు ఉండాల్సిన నిబంధన ఉంది. అయినా మాకు ఈఎస్ఐ ప్యానల్ హాస్పిటల్ కానీ 24 గంటలు అందుబాటులో ఉన్న డాక్టర్లు కానీ లేకపోవటం, కార్మికులు అనారోగ్యం గురైనప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో వేలాది రూపాయలు పెట్టుకోవాల్సిన 20,000 రూపాయలు జీవో ఇవ్వాలని అడుగుతున్నాము. ఆ జీవో జగనన్నకి ఇతర పత్రం ఇచ్చాము. ఇచ్చినప్పుడు నేను మాట ఇస్తున్నాను, మాట తప్పను, నేను మడి తప్పను అన్నాడు జగనన్న. ఇప్పుడు జగనన్న మాకు అన్యాయం చేశాడు, మమ్మల్ని రోడ్డుకి వేసేసాడు. ఇప్పుడు జగనన్న
జగనన్న ఇంక నుంచైనా మా సమస్యల మీద ఇప్పుడు మాట్లాడని కోరుతున్నాము మేము. ఏంది కరోనా టైంలో కదా మేము మా ప్రాణాలను బలంగా పెట్టి మేము పనులు చేసాము. మేము పిల్లల్ని తల్లులు అందరినీ ఇళ్లలో వదిలేసి గారు వచ్చి కరోనా టైంలో పనులు చేసినందుకు జగనన్న మా మీద చూపించాలని చూస్తున్నాము. ఇప్పుడు అందులో ఈఎస్ఐ కార్డు ఉంది మాకు. ఆసుపత్రి తెనాల్లో ఎక్కడ ఆసుపత్రులు లేవు. దాని గురించి ఆసుపత్రి మాకు తెనాలి ఆసుపత్రి పెట్టాలని. ఈ నెల 30వ తేదీ పద్య సాంఘిక నాటక రచనలపై రచయితలకు తెనాలిలో సదస్సు నిర్వహించనున్నారు. కళల కానాచి తెనాలి మరియు విజయవాడ వేద గంగోత్రి ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో సమకాలీన సాంఘిక పద్య నాటక రచన మరియు సాంఘిక నాటక రచనలపై రచయితలకు కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు ఈ సదస్సును నిర్వహించనున్నట్లు గురువారం గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 గంటల నుండి సమకాలీన పద్య నాటక రచనలు, మధ్యాహ్నం 12:30 సాంఘిక నాటక రచనలపై సదస్సు మరియు వర్క్షాప్ ప్రారంభమవుతుందని తెలిపారు. అలా కాకుండా పద్యం కూడా మాదే, మాకు పద్యం తెలిసి ఉండాలి, పద్యం వచ్చి ఉండాలి అనేటువంటి భావన యువతకి కలగాలి అంటే పద్యం యువతకి దగ్గరయ్యేలా చేయాలి. అలా చేయాలి అంటే కేవలం పద్య నాటకం అంటే పౌరాణిక నాటకం, పురాణాలకి మాత్రమే సంబంధించిన నాటకం కాకుండా సమకాలీన సమాజానికి కూడా సంబంధించింది పద్యం అనేది మనం చెప్పగలగాలి. అంటే ఇప్పుడు ఇదేదో మనం కొత్తగా చేస్తుంది కాదండి, ఎప్పటి నుంచో ఉంది. కాళ్ళకూరి నారాయణరావు గారు మహానుభావుడు ఆ రోజుల్లోనే 100 సంవత్సరాల క్రితమే సాంఘిక పద్య నాటకాలు రాశారు ఆయన. చింతామణి సాంఘిక పద్య నాటకం, ఆ కాలానికి సమకాలీన సాంఘిక పద్య నాటకం చింతామణి. అలాగే వరవిక్రయం ఆ కాలానికి సాంఘిక పద్య నాటకం. వరకట్నం అనే సమస్య ఇప్పుడు కూడా ఉంది కాబట్టి ఈ కాలానికి కూడా అది వర్తిస్తుంది. అలాగే మధుసేవ ఆ కాలానికి సమకాలీన సాంఘిక పద్య నాటకం. మద్యపానం అనేది ఈరోజు కూడా ఉంది కాబట్టి ఈ కాలానికి కూడా వర్తిస్తుంది అది. సో సాంఘిక పద్య నాటకాలు ఈ కాలంలో ఇప్పుడైతే సాంఘిక పద్య నాటకం రాయాలి అంటే, ఆయన తర్వాత సాంఘిక పద్య నాటకాలు పెద్దగా రాలేదండి. ఒకళ్ళిద్దరు ఏమైనా రాశారేమో నాకు తెలియదు, రాసినా కూడా పెద్దగా ప్రాచుర్యాన్ని పొందలేదు. ఈ కాలానికి సాంఘిక పద్య నాటకం ప్రాచుర్యం పొందేలాగా ఉండాలి అంటే ఈ కాలానికి సాంఘిక పద్య నాటకం ఎలా ఉండాలి అనేది అవసరం. అందుకని సాంఘిక పద్య నాటక పోటీలు, సమకాలీన సాంఘిక పద్య నాటక పోటీలు మేము అనౌన్స్ చేశాం. అందులో భాగంగా సెలెక్ట్ అయిన ప్రతి నాటకానికి ప్రదర్శన పారితోషికంతో పాటు, ప్రైజ్ మనీతో పాటు రచయితకి కూడా 25,000 రూపాయలు. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చందు సాంబశివుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం వస్తుందని, నాయకులను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, భారత్ ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, పూర్ణచంద్రరావు, స్టీవెన్ బాబు, శివనారాయణ, భీమా రమేష్, శంకర్రావు, కోటేశ్వరరావు, రాయప్ప, వీరస్వామి, కృష్ణ, కార్తిక్, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 138 సంవత్సరాలు పూర్తి చేసుకుని 139వ ఫౌండేషన్ డే ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా భారత జాతి మొత్తానికి కూడా కాంగ్రెస్ పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. 1885 ఈ డిసెంబర్ 28న అప్పుడు బొంబాయి, ఇప్పుడు ముంబైలో కాంగ్రెస్ పార్టీ భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఆవిర్భావం జరిగింది. అప్పటి నుంచి అంచెలంచెలుగా పెరిగి 1920 తర్వాత మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, అలాగే ఇంకా పెద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే అంబేద్కర్ గారు, అలాగే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు, తర్వాత ఇంకా ఇందిరాగాంధీ గారు, మిగతా నాయకులు చాలామంది. మన రాష్ట్రంలో కూడా టంగుటూరి ప్రకాశం పంతులు గారు, పట్టాభి సీతారామయ్య గారు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు, అలా పోతే ఇక్కడ నీలం సంజీవ్ రెడ్డి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు, అలా చాలామంది, ఎన్జి రంగా గారు, అలా చాలామంది నాయకులు స్వాతంత్ర్యం కోసం పోరాడి స్వాతంత్ర్యం తీసుకురావడం జరిగింది 47 ఆగస్టు 15.
కొన్ని అనివార్య కారణాల వల్ల మనకి తెలంగాణకి తేడాలు, తెలంగాణ నాయకులు వాళ్ళు సపరేట్ రాష్ట్రం కోరుకున్నప్పుడు ఒక తల్లి తండ్రిగా ఇద్దరు కొడుకులకు ఇద్దరు సంతానాల్లో ఎలా న్యాయం చెయ్యాలి అనేటువంటిది ఆలోచించి తప్పనిసరి పరిస్థితిలో రాష్ట్రాన్ని విడగొట్టింది. అంతేగాని మన సొమ్ము తీసుకెళ్ళి వాళ్ళకి బెట్ల గుర్తుపెట్టుకోండి. ఉమ్మడి రాజధాని హైదరాబాదు, అందులో మన స్టేక్ కూడా ఉన్నదని చెప్పేసి దానికి అది వాళ్ళకి వెళ్తుంది కాబట్టి మనకు అనేక సదుపాయాలు కల్పించి అంది కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో. ఆ సదుపాయాలని ఆనాడు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశంలో, ఆనాడు ఇంకో ప్రతిపక్షంలో ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాష్ట్రాన్ని విడగొట్టొద్దని చెప్పిన వాళ్ళు ఎవరో కాదు. మీరు విభజించలేకపోతే మేము విభజిస్తామన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీరు మీ వల్ల తేలకపోతే మాకెందుకు, మమ్మల్ని అడగటం ఎందుకు? ఆర్టికల్ 3 ప్రకారం విభజించమని చెప్పిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదే ప్రకారంగా ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. నిందంతా కాంగ్రెస్ పార్టీ మీద వేయటం, ప్రజలు కూడా ఆవేశంలో అంతా కాంగ్రెస్ పార్టీని దోషులుగా చూసి ఎంతో కాలం పరిపాలించిన 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఒక చిన్న విరామం.